డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ కార్యాలయంలో 4 అధికారులను అరెస్టు చేశామని ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కె బన్సీలాల్, అసిస్టెంట్ ఇంజనీర్స్ కార్తిక్, నికేష్ కుమార్ తో పాటు సర్వేయర్ గణేష్ ని అరెస్టు చేశామని చెప్పారు. భవన నిర్మాణం కోసం ఎన్ఓసీ ఇచ్చేందుకు 2.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా బాధితుడి నుంచి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి 4 అధికారులు ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన డిఎస్పీ శ్రీధర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, వీళ్ళు 4 కూడా ఎంత అమౌంట్ డిమాండ్ చేయడం జరిగింది? ముఖ్యంగా ఎన్ఓసీ ఇవ్వడానికి దాదాపు 3 లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళు అమౌంట్ అడిగినట్లు తెలుస్తుంది. దఫాలుగా కూడా అమౌంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి అంశాలు బయటపడ్డాయి? ఎస్ అండి, ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనున్న 350 గజాల్లో అపార్ట్మెంట్ కట్టడానికి పర్మిషన్ అప్లై చేసినప్పుడు హెచ్ఎండిఏలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ దగ్గరలో ఒక నాలా వెళ్తుంది, ఎన్ఓసీ కావాలని చెప్పేసి తీసుకొని రమ్మని చెప్పారు. ఆ ఎన్ఓసీ గురించి అప్లై చేసినప్పుడు అతను ఇక్కడ రెడిల్స్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈ కార్తిక్ గారిని వచ్చి కలిశారు. కలిస్తే అతను టోటల్గా 3 lakhs అవుతుందని చెప్పేసి మాట్లాడాడు. దాంట్లో ఒక 1.5 lakh ఆల్రెడీ 25th ఏప్రిల్ నాడు ఈ డిమాండ్ చేశారు. 3rd మే నాడు మరియు 6th మే నాడు 1 లక్ష రూపాయలు మరియు 50,000 ఆల్రెడీ తీసుకున్నాడు ఏఈ గారు. ఆ 50,000 తీసుకున్నప్పుడు డిఈ గారికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి తీసుకున్నాడు. అది నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సర్వేయర్ దగ్గరికి వెళ్తుంది. అది మండల్ సర్వేయర్ గణేష్ అని ఉన్నారు గండిపేట మండల్ ఆఫీస్లో. అతను సర్వే చేయాలని చెప్పేసి ఆ సర్వేయర్తో ఈ ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడి అతనికి కూడా ఒక 40,000 అమౌంట్ ఫిక్స్ అని చేశాడు. ఆ 40,000లో ఒక 25,000 క్యాష్ ఇచ్చారు, ఒక 15,000 ఫోన్పేలో పంపించేశారు. అది కూడా మా దగ్గర రికార్డ్ అయ్యేది. ఆల్రెడీ 1.5 lakh ప్లస్ 40,000 ఇచ్చారు. నెక్స్ట్ మిగిలిన 1 lakh రూపీస్ నిన్న ఈ గారి దగ్గరికి కల్పిస్తాను, ఈ గారికి కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఆఫీస్కి పిలిచారు. అప్పుడు మేము ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి కోర్టుకు పంపించేసి నిన్న ట్రాప్ కోసం వెళ్ళినప్పుడు ఆ ఈ గారు 1 లక్ష రూపాయలు ఇంకొక ఏఈ గారిని పిలిచారు. అక్కడ అతను ఈ గారి కింద ఉండే ఏఈ గారిని, అతనికి ఒక 50,000 ఇతనికి ఒక 50,000 అని చెప్పేసి ఇచ్చిన 1 లక్ష రూపాయలని 50,000 డివైడ్ చేసేసి అతనికి 50,000 ఇతను 50,000 తీసుకున్నారు. మళ్ళీ ఈ గారికి అందులో ఒక 15,000 ఇచ్చేశారు. ఆ 65,000 డెస్క్లో ఉండేది. మేము రైడ్ చేశాక ఆ అమౌంట్ ఎక్కడుందని చెప్పేసి డెస్క్ చూపించాడు. ఈ 65,000 మేము ఈ గారి దగ్గర నుంచి రికవరీ చేసినప్పుడు ఫినాప్సిలిన్ టెస్ట్లో వాళ్ళ ఫింగర్స్ కూడా పింక్ కలర్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఏఈ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏఈ దగ్గర కూడా అతని ప్యాంట్ జేబులో 35,000 ఉండే, అది కూడా రికవరీ చేశాము. అతను కూడా ఫినాప్సిల్ కెమికల్ టెస్ట్ పాస్ అయ్యారు. అది నెక్స్ట్ మండల్ సర్వేయర్ గురించి మేము ఈవినింగ్ నుంచి వెతుకుతుంటే అతను పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు. అతను గండిపేట తహసీల్దార్ గారి ఆఫీస్కి ఈవినింగ్ కూడా అతను బయట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు. ఎర్లీ మార్నింగ్ వరకు ట్రేస్ కాలేదు. మార్నింగ్ ట్రేస్ అయ్యాడు. మార్నింగ్ అతన్ని కూడా అరెస్ట్ చేశాము. ఇప్పుడు 4 కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఏసీబీ అంటే ఫిర్యాదు చేయడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తమ పనులు ఆగిపోతాయి లేదా డబ్బులు పోతాయి అనేటువంటి అభిప్రాయంలో చాలా మంది బాధితులు ఉంటారు. అలాంటి వారికి ఏసీబీ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు, ఎప్పుడైనా కూడా ఒక డిపార్ట్మెంట్ గురించి బయట వినడం కాదు. చాలామంది ఒకప్పుడు పోలీస్ అంటే కూడా అలాగే భయపడి దూరంగా ఉండేవాళ్ళు. ఏసీబీ గురించి ఒక్కసారి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఎంత కంఫర్ట్నెస్ ఉంటుంది వాళ్ళకని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన 1 లక్ష రూపాయలు ట్రాప్ అమౌంట్ అనేది మేము ఇమీడియట్లీ రీఎంబర్స్మెంట్ చేసి ఇచ్చేస్తాము. ఈ 1 లక్ష రూపాయలు కోర్టులో డిపాజిట్ అయినా కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఆ 1 లక్ష రూపాయలు ఇమీడియట్లీ వచ్చేసేస్తాయి. కేసు అయిపోయే వరకు ఆ మనీ గురించి ఆగాల్సిన అవసరం లేదు. తర్వాత ఒకవేళ ఏసీబీ కంప్లైంట్ చేస్తే మా పనులు ఆగిపోతాయని కూడా చాలామంది భయపడుతుంటారు. అలా కాకుండా అది లీగల్ పని అయ్యేది ఉంటే మేమే పర్సూ చేసి ఆ పనిని ఇమీడియట్లీ కూడా చేపించేస్తాం. వీడియో జర్నలిస్ట్ తేజతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.